మాట్లాడాలి. ఆయన రాజకీయం చేయకూడదు, రాజకీయ స్టేట్మెంట్ ఇవ్వకూడదు. నువ్వు అంతకుముందు చనిపోయినాయి, నువ్వు ఎట్టాగ జడ్జ్ చేస్తున్నావు, ఓకే రైట్, తీసుకెళ్ళి బొక్కలో ఎవడొద్దన్నాడు నిన్న ఆయన, ఎందుకు చేయలేకపోతున్నావు? ప్రాక్టికల్గా శ్రీవారికి సంబంధించినటువంటి ఇష్యూస్ని మనం చాలా జాగ్రత్తగా లీడ్ చేయాలి, బాధ్యతగా స్పందించాలి, సమాధానం చెప్పాలి. అది మిస్ అవ్వడం అనేటటువంటిది ప్రమాదకరం. స్వార్థానికి అస్సలు వాడుకోకూడదు. ప్రతి ఒక్కళ్ళు గుర్తుపెట్టుకోవాల్సిన శ్రీవారి వ్యవహారాలు స్వార్థానికి వాడుకోకూడదు. అదొక్కటి నిజాయితీగా ఆలోచించగలిగితే అంతా మంచి జరుగుతుంది. దళారీ వ్యవస్థను కూడా సార్ ఒక రకంగా ఇప్పుడు ఈ అంశాన్ని అడ్డు పెట్టుకుని లేదా బయటికి తీశారు, ఓకే తీస్తే మంచిదే, దాని మీద కూడా చూడాలి. జగన్ హయాంలోనే దళారీ వ్యవస్థ ఎక్కువ ఉందా? సేవల్ని ఎక్కువగా ఉపయోగించేసుకున్న వ్యక్తులు శ్రీవారి సేవల్ని, అందరికీ అందాల్సిన సేవల్ని వాళ్ళ హయాంలో వాళ్ళే వాటిని ఇది చేశారు అనేది, అంటే ఇప్పుడు వీళ్ళ హయాంలో జరగట్లేదనా ఇప్పుడు ఈ అంశం రేజ్ చేశారు కాబట్టి అవన్నీ బయట తీసుకొస్తున్నారా? ఇవన్నీ ఇక చెప్పాను కదా, స్వార్థానికి వాడుకోవడం. దళారి అనేటటువంటి వాడు ఎప్పుడు వస్తాడు? నువ్వు ఒకళ్ళకి ఇప్పుడు నేను గుడికి వెళ్ళాను, నాకు ఈ సేవ కావాలని అడిగా, నాకు ఆ సేవ ఇస్తావు లేకపోతే ఇవ్వవు. ఇవ్వకపోవడానికి కారణం వేరే వాళ్ళకి ఆల్రెడీ బుక్ అవ్వడం. అలా బుక్ అవ్వకుండా వేరే వాళ్ళు ఎవరో మనం వెళ్లకుండానే వేరే వాళ్ళకి వెళ్ళింది అంటే అదే దళారీ వ్యవస్థ. అంతే. అది ఇప్పుడు కూడా ఉందా లేదా? లేకపోతే గుడ్, అదే కదా. ఉంటే తప్పు సరిదిద్దుకోండి. ఒకదానికి ఒకటి పొంతం లేదు మాట్లాడే వాటికి. ఇప్పుడు నువ్వు ఫస్ట్ చెప్పాల్సినటువంటిది గోవులేంటి, 2014లో ఎన్ని ఉన్నాయి,